మహానగరంలో బల్దియా పనితీరు చూస్తే నత్త కూడా నవ్విపోతుంది. మూసీ నదిపై 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ముసరాంబాగ్ వంతెన పనులు 6 ఏళ్లు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం పనితీరుతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముసరాంబాగ్ వంతెన నిర్మాణంలో జాప్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మూసీ నది మీద మూసారాంబాగ్ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను చూస్తే నత్త కూడా నవ్విపోతుంది. 1 కాదు 2 కాదు 6 సంవత్సరాల నుంచి ఒక వంతెన నిర్మాణం జరగడంతో ఇటు చుట్టుపక్కల దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వైపు వెళ్లేటువంటి వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల స్థానికులు గత 5-6 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ వానాకాలంలో పూర్తవుతుంది, ఈ జూన్ కల్లా పూర్తవుతుంది వంతెన అని చెప్పేసి అధికారులు మాటలకు దాటవేస్తున్నారే తప్ప నిర్మాణ పనులలో వేగం పుంజుకోవడం లేదు. 32 కోట్ల వ్యయంతో మూసీ నది మీద మూసారాంబాగ్ వద్ద ఈ హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వరద పోటెత్తినప్పుడల్లా సో చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు, అటు ఇటు వెళ్లే వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. లో లెవెల్ వంతెన కావడంతో ఆ నిర్మాణం మొత్తం వరద నీరంతా కూడా లో లెవెల్ వంతెన మీద నుంచి కింద దిగువకు మూసీ నదిలోకి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో పరివాహక ప్రాంతాన్ని అంతా ముంచెత్తడంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వంతెన మీద మూసీ నది మీద 5 సంవత్సరాల క్రితం ఈ వంతెనకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి. కానీ 3 ఏళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణ పనులు ఊపందుకోకపోవడంతో ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి మలక్పేట వైపు, అదేవిధంగా మలక్పేట నుంచి ఇటు అంబర్పేట వైపు వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా చుట్టూ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం 2 నుంచి 3 నిమిషాలు ఈ వంతెన మార్గం దాటే సమయానికల్లా 5 నుంచి 6 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావడంతో వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అధికారులు జిహెచ్ఎంసీ ఈ ఏడాది జూన్ కల్లా ఈ నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా వేసినప్పటికీ భూసేకరణ విషయంలో కొంత ఆలస్యమైంది. ఆ కారణంగా ఈ వంతెన నిర్మాణ పనులు అనేది నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇంకా దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. లో లెవెల్ వంతెన కూడా గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరద మొత్తం కూడా ఆ వంతెనను తాకుతూ వెళ్లడం, అదేవిధంగా పాతకాలం నాటి వంతెన కావడంతో పూర్తిగా శిథిలావస్థ చేయడంతో సో ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా దీన్ని జిహెచ్ఎంసీ పూర్తిగా తొలగించి 52 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బ్రిడ్జికి కూడా ఆమోదం తెలిపింది. ఆ నిర్మాణ పనులు కూడా ప్రస్తుతం వేగం జరగడం లేదు, నెమ్మదిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. కేవలం పిల్లర్ల స్థాయి నుంచి పిల్లర్ లెవెల్ మాత్రమే ఆపేసి ఆ హై లెవెల్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ 2 బ్రిడ్జిలను ఎప్పుడు పూర్తి చేస్తారో సరైన సమయం చెప్పాలని చెప్పేసి వాహనదారులంతా కూడా అధికారులను ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు ఇది? చాలా రోజులు చుట్టూ తిరిగేసి వస్తున్నాం. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికి ఆ దేవునికే ఎరక. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి, చుట్టూ మొత్తం తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది. దీనివల్ల మాకు టైం ఖరాబ్ అవుతుంది. మేము ఉన్నది నందన కాలనీ, స్ట్రేట్ రోడ్ మాకు రావాల్సింది. ఈవినింగ్ టైంలో మేము ఇంటికి ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ వెళ్ళాలన్నా 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది. వర్షం పడితే ఇక హతం మరీ దారుణం మాకు. ఇక ये ब्रिज बंद होने से दिमाग खराब हो जा रहा साहब, पूरा फिर के आना पड़ रहा, पूरा पब्लिक को परेशान. कम से कम 6 साल हो रहा है ब्रिज बनने को. ప్రభుత్వం ఒకవైపు మూసీ నది పునర్జీవన పేరుతో ప్రణాళికలు రూపొందిస్తూ మూసీ నది మీద కొత్తగా 19 వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ గతంలో చేసినటువంటి ప్రణాళికలలో భాగంగా నిర్మిస్తున్నటువంటి మూసారాంబాగ్ మీద నిర్మిస్తున్నటువంటి వంతెన పూర్తి కాకపోవడం అనేక విమర్శలకు తావిస్తుంది. వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందిస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి వంతెన పూర్తి చేయకపోవడం తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు సత్వరమే స్పందించి గతంలో చెప్పిన మాటలకు అనుగుణంగా మూసారాంబాగ్ వంతెన హై లెవెల్ కావచ్చు, లో లెవెల్ వంతెనను పూర్తి చేసినట్లయితే ఇటు అంబర్పేట నుంచి, అదేవిధంగా ఇటు మలక్పేట నుంచి అంబర్పేట వైపు, అంబర్పేట నుంచి మలక్పేట వైపు వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.